మనిషి పుట్టిన తర్వాత ఆశ తప్పనిసరిగా ఉండాలి. ఆశ లేని జీవితం బయట నుంచి చూస్తే బ్రతికినట్టే ఉంటుంది, లోపల మాత్రం ఖాళీగా ఉంటుంది. దాంటే అలిగిరి చెప్పిన మాట నరక ద్వారం మీద ఒక వాక్యం రాసి ఉంటుంది, ఇక్కడికి వచ్చేవారు అన్ని ఆశలు వదిలిపెట్టండి అని. కానీ దాంటే ఫిలాసఫీ చెప్పింది చావు తర్వాత వచ్చే నరకం గురించే కాదు, ఆశ వదిలేసిన మనసు గురించి. అదే నిజమైన నరకం. మనిషి శరీరం బ్రతికుంది, కానీ ఆశ చనిపోతే అది జీవితం కాదు, నడిచే శవం. దాంటే నమ్మకం చాలా క్లియర్. ఆశ లేకుండా బ్రతకడం శ్వాస ఉన్న శవంలా ఉండటం. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు, పేదవాడి నుంచి ధనవంతుడి వరకు, కూలివాడి నుంచి కార్పొరేట్ ఎంప్లాయీ వరకు మనిషిని నడిపించేది ఒక్కటే, అది ఆశ. ఆశ లేకపోతే మనిషికి జంతువుకి పెద్ద తేడా ఉండేది కాదు. రోజు ఎలా గడిచినా పర్వాలేదు అనిపిస్తుంది, దొరికింది తినడం, ఎక్కడ పడితే అక్కడ ఉండడం, అదే జంతువు జీవితం. కానీ మనిషి అలా కాదు. మనిషి రేపు గురించి ఆలోచిస్తాడు, ఏదో సాధించాలి అనుకుంటాడు, కొంచెం బెటర్ లైఫ్ కావాలనుకుంటాడు. అదే ఆశ. ఆశే మనిషిని ముందుకు నడిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. రోజు రోజుకి ఆశ అత్యాశగా మారుతోంది. మొదట మనిషికి కావాల్సింది సింపుల్, కూడు గూడు బట్టలు, అవి ఉంటే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అవి ఉన్నా సరిపోవడం లేదు. ఇంకా ఇంకా కావాలి. 3 తరాలు తిన్నా తరగానే ఆస్తి కావాలి. ఇది గ్రోత్ కాదు, ఇది ఎండ్లెస్ పరుగు పందెం. మనిషి ఒక గోల్ చేరుకుంటే తర్వాత వెంటనే మరో గోల్ ఫిక్స్ పెట్టుకుంటాడు. ఆపడం తెలియదు, ఎంజాయ్ చేయడం మర్చిపోయాడు. ఇదే అత్యాశ. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, అత్యాశ మనిషిని కాల్చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి చిన్నగా జాబ్ స్టార్ట్ చేస్తాడు. మొదట శాలరీ 10,000 రూపాయలు. అప్పుడు అతనికి చాలా ఆనందం. తర్వాత 50,000 రూపాయలు అవుతుంది. మళ్ళీ సంతోషం కొద్దిసేపే. తర్వాత 1 lakh కావాలి. ఇది ఎక్కడ ఆగుతుందా అంటే ఆగదు. ఎందుకంటే సమస్య డబ్బులో లేదు, సమస్య మనసులో ఉంది. దాంటే అన్నాడు, నీ బాధను నేను అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నాకు నీలాంటి బాధ వచ్చింది. మనిషి ఆశను కంట్రోల్ చేయలేకపోతే ఆశ మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఆశను యూజ్ చేసేవాడు విజయం సాధిస్తాడు, ఆశకు బానిసైన వాడు శాంతిని కోల్పోతాడు. జీవితం అంటే కేవలం పరిగెత్తడం కాదు, కొన్నిసార్లు ఆగాలి, మన దగ్గర ఉన్నదాన్ని చూడాలి, అది ఎంజాయ్ చేయాలి. అప్పుడు మాత్రమే జీవితం ఫుల్ఫిల్ అవుతుంది. ఆశ ఉండాలి, కానీ అది సింపుల్ గా ఉండాలి. మనల్ని ముందుకు నడిపించేంత వరకు మాత్రమే, మనల్ని నశింపజేసేంత కాదు. గుర్తుంచుకో, ఆశ లేకపోతే జీవితం నరకం, అత్యాశ ఉంటే కూడా జీవితం నరకమే. కాబట్టి బ్యాలెన్స్ నేర్చుకో. హోప్ ఉండాలి, పీస్ కూడా ఉండాలి. అదే నిజమైన జీవితం. ఇదే దాంటే చెప్పిన అసలు మీనింగ్. నరకం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆశను చంపితే మనమే మన నరకం సృష్టించుకుంటాం. ఆశను సరిగ్గా ఉపయోగిస్తే మనమే మన స్వర్గం నిర్మించుకుంటాం. చాయిస్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది. దాంటే రాసింది కేవలం కథ కాదు, నీ జీవితం గురించి, నా జీవితం గురించి. దాంటే తన రచనలో ఒక గొప్ప నిజం దాచాడు. నరకం గుండా నడవని వాడికి స్వర్గం అర్థం కాదు, కష్టం అనుభవించని వాడికి సంతోషం విలువ తెలియదు, చీకటి చూడని కళ్ళకు వెలుగు ఎంత గొప్పదో అర్థం కాదు. దాంటే కూడా తన జీవితంలో నరకాన్ని అనుభవించాడు. అందుకే దాంటే అలిగియేరి, నరకాన్ని అనుభవించి స్వర్గాన్ని రాసిన మహామనిషి.